తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. శోకాగృతులైన మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలిపారు. గోపీనాథ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలువురు మంత్రులతో పాటు బీజేపీ, మజ్లిస్, సిపిఐ సభ్యులు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో 2 సార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష. వారి మరణం మా పార్టీకి, అట్లాగే వారి కుటుంబం, వారి శ్రీమతి సునీత గారికి, అట్లాగే వారి పిల్లలకి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష.